యాంకర్ సౌమ్యారావు జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్గా చేసిన విషయం తెలిసిందే. గతేడాది, ఈ ఏడాది ప్రారంభం వరకు ఆమె యాంకర్గా కొనసాగింది. తనదైన స్టైల్లో యాంకరింగ్ని రక్తి కట్టించింది, కామెడీని పండించింది. కానీ ఉన్నట్టుండి షో నుంచి తప్పుకుంది. దీంతో అనేక రూమర్స్ వచ్చాయి. హైపరాది కారణమనే కామెంట్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించింది సౌమ్యారావు. తనని జబర్దస్త్ షో నుంచి తీసేయటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో చాలా హర్ట్ అయినట్టు తెలిపింది. దీనికో కథ కూడా చెప్పింది. ఒక వ్యక్తికి ఏమీ లేని స్థితిలో సైకిల్ని సంపాదించుకొని వెళుతుంది. ఆ తర్వాత కష్టపడి ఓ చిన్నపాటి మారుతి కారు కొనుక్కొని వెళుతుంది. ఇంతలో ఒక బెంజ్ కారులో వచ్చి, నువ్వు డ్రైవ్ చేయాల్సింది అది కాదు, బెంజ్ కార్ డ్రైవ్ చేయమని అన్నారు. బెంజ్ కార్ అనేసరికి సంతోషంగా ఆ కార్ ఎక్కితే కొంత దూరం వెళ్ళాక మధ్యలోనే వదిలేశారు. దీంతో బెంజ్ కార్ డ్రైవ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సంతోషించాలా, లేక తన కారుకు దూరంగా వదిలేసినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందని, సరిగ్గా తన పరిస్థితి కూడా అదే అని చెప్పింది సౌమ్యారావు. అయితే తాను జబర్దస్త్ నుంచి తప్పుకోవటానికి హైపరాది, బాడీ షేమింగ్ కామెంట్స్ అనే రూమర్లు ఉన్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చింది సౌమ్య. హైపరాది వల్ల కాదు అని స్పష్టం చేసింది. వారంతా ఎంతో ఎంకరేజ్ చేస్తారని, ఒకరిని తొక్కేయాలని ఎప్పుడూ చూడరు అని, వాళ్ళు కూడా ఏం లేని స్థితి నుంచి వచ్చిన వాళ్లే అలా చేయరు అని చెప్పింది. హైపరాది ఎంతో ఎంకరేజ్ చేశాడు. పంచులు వేసినా, సెటైర్లు పేల్చినా అది కామెడీ కోసమే అని, కామెడీ షో చేస్తున్నప్పుడు తనపై పంచులు వేసినా తీసుకోవాలి, తాను వేసేలా కూడా ఉండాలి, అప్పుడే వినోదం పండుతుందన్నారు సౌమ్యారావు. తనని జబర్దస్త్ నుంచి తప్పించటానికి అది కారణం కాదని తెలిపింది.